ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనం. వారికి నెన్నటికిని కృశింపక నీళ్లు పారు తోటవలే ఉందురు. దేవుడు విడుదల చేసిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు యూదా వారి గురించి చెప్తున్న మాట. వారు సంతోషగానంతో వస్తారు. దేవుడు వారికి ఇచ్చేటువంటి గోధుమలను బట్టి, సంపదలను బట్టి, సంతోషాన్ని బట్టి, ఆనందాన్ని బట్టి, వారికి ఇచ్చేటువంటి ఆ సమృద్ధిని బట్టి వాళ్ళు సంతోషిస్తూ ఉల్లసిస్తూ ఉంటారు. వారికి అన్నిటికీ కూడా కృషింపరు. అంత మాత్రమే కాదు, నీళ్లు పారు తోట వల్లే ఉంటారు అని ఒక అద్భుతమైన వాగ్దానం దేవుడు ఇక్కడ ప్రకటిస్తున్నాడు. అవును, నువ్వు పాపము నుండి, అపవాది చెరల నుండి బయటకు వచ్చిన తర్వాత, నువ్వు ఆయన బిడ్డగా మారిన తర్వాత, నువ్వు రక్షణ పొందిన తర్వాత, దేవునికి నీ జీవితం ఇచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నువ్వు ఎన్నటికీ కృషించవు. నువ్వు అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో వెళ్తావు. ఒకవేళ నిన్ను కృషింపచేసే సమస్యలు రావచ్చు, నిన్ను కృషింపచేసే వ్యాధులు రావచ్చు, నిన్ను క్షీణింపచేసే పరిస్థితులు రావచ్చు. కానీ నువ్వు విశ్వాసంతో ఆయన వైపు చూస్తావు కాబట్టి, నువ్వు విశ్వాసంతో ఆయన దగ్గర ఉంటావు కాబట్టి, ఆయన నమ్ముకుంటావు కాబట్టి, దేవుడు నిన్ను ఆ సమస్యల నుంచి విడిపించి నిన్ను నీళ్లు పారు తోట వలె చేస్తాడు. అబ్రహాంకి సమస్యలు రాలేదా? అబ్రహాం జీవితంలో వ్యాధులు రాలేదా? బాధలు రాలేదా? అవమానాలు రాలేదా? కానీ అబ్రహాం దేవుడు కృషింప చేయలేదు కదా. ఈ రోజుకి నీళ్లు పారు తోట వలంటే అబ్రహాము ద్వారా అనేక దేశాలు, జనాంగాలు, ప్రజలు వర్ధిల్లేటట్లుగా దేవుడు అతను ఉంచాడు. దావీదుకు సమస్యలు రాలేదా? దావీదు కూడా ఆయా సందర్భాల్లో మానవ స్వభావాన్ని అనుసరించి జారిపోయే పరిస్థితులు వచ్చాయి, కృంగిపోయే పరిస్థితులు వచ్చాయి. కానీ దేవుడు అతను నిలబెట్టాడు, నీళ్లుపారు తోటగా చేశాడు. నీళ్లుపారు తోట ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. ఒక తోటకి నీళ్లు సమృద్ధిగా అందుతున్నాయి అనుకోండి, అది ఎండిపోదు, వాడిపోదు, చక్కగా ఫలిస్తుంది, వర్ధిల్లుతుంది, చక్కని ఫలాలు అందిస్తుంది. నీ జీవితం దేవుడు అలా ఉంచుతాడు. ఆయనలోకి వచ్చిన నువ్వు కృషించేదానిగా ఉంచడు. ఒకవేళ మనుషులు నిన్ను బలహీనపరుస్తున్నారేమో, ఏంటి నీ బ్రతుకేంటి, నువ్వు ఇలా అయిపోయావేంటి అని. నువ్వేమైపోవు, నువ్వు దినదినాభివృద్ధి పొందుతావు. దేవుడిని నిలబెడతాడు. ఒకవేళ నువ్వు అనొచ్చు, నేను కష్టంలో ఉన్నాను కదా, ఈ బాధలో ఉన్నాను కదా, మరలా నాకు దేవుడు మంచి రోజులు ఇస్తాడా? ఖచ్చితంగా ఇస్తాడు. నిన్ను దేవుడు నీళ్లు పారు తోటలా పచ్చగా మారుస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు. ప్రస్తుతం మా పరిస్థితి కృషించినట్టుగా, బాధించబడుతున్నట్టుగా ఉన్నప్పటికీ మంచి ఫలితాన్ని మేము పొందే రోజు రాబోతా ఉంది. తుదకు నువ్వు మహాభివృద్ధి పొందించే రోజు రాబోతా ఉందని మేము నమ్ముతున్నాం. నీ బిడ్డల జీవితాన్ని నీళ్లు పారు తోటగా ఉంచండి నాయన, పచ్చగా చేయండి నాయన. పరిస్థితులు బట్టి ఎండిపోయారేమో, కృంగిపోయారేమో, నీ బిడ్డలను ధైర్యపరిచి అద్భుతం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.